మంత్రివర్యులైనటువంటి సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ మంత్రివర్యులైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు అన్న మాటను కొంచెం నాకు అది విడ్డూరంగా ఎటకారంగా అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణ్ గారికి తెలుసు మేము దేని మీద జీవో నెంబర్ 17 మీద నిరసన కార్యక్రమం చిన్నపాటి కాంట్రాక్టులు చేసే వాళ్ళందరూ దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్న విషయం ఆయనకు మీ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ చేసినప్పుడు ఆయన లేడు కూడా, అయినా ఆ జీవో వచ్చినప్పుడు కూడా లక్ష్మణ్ గారు పదవిలో లేరు, ఇంకా రాలేదు అప్పటి వరకు అతను. సో ఆ విషయాన్ని కూడా మర్చి ఈరోజు ఏం లేదు, వాస్తవానికి ఇది పొరపాటు లక్ష్మణ్ గారిది కాదు. లక్ష్మణ్ గారిది ఒక స్క్రిప్ట్ ప్లేయర్ అంతే. పైన వాళ్ళ రేవంత్ రెడ్డి రాస్తాడు, ఈయన చదువుతాడు, ఇక అంతకు మించి ఆయన తెలిసింది ఏం లేదు. ఆ జీవో నెంబర్ 17 ఏందో తెలియదు, దాని లోపల జరిగేటి ఏందో తెలియదు. అవు ఈరోజు కేటీఆర్ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిస్తే నువ్వు ఈరోజు దాన్ని విమర్శించినట్టు మాట్లాడుతున్నావు. బరాబర్ చెప్తారు వాళ్ళు మాకు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మాలాంటి చిన్నమన్న లాంటి వారు 10,000 మందిని వ్యాపారస్తులను తయారైనాం. ఈరోజు నువ్వు చేసిన పనికి జీవో నెంబర్ 70 తీసుకొచ్చి పిఎంయు అనే విధానంలో సెంట్రలైజ్ చేసి నువ్వు తీసుకొస్తున్న విధానంలో ఎంతమంది రోడ్డున పడడమే కాకుండా మళ్ళీ నువ్వు విద్యార్థుల నాశనాన్ని కోరుతున్నారా? విద్యార్థుల సమస్య అవసరం లేదంటే చాలా సిగ్గుసేటుగా అనిపిస్తుంది లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు తెలియదు. మీ వెనకాల ఉన్న రేవంత్ రెడ్డి మీతో ఇవన్నీ చేస్తున్నాడు. ఆయనకు తెలుసు ఆయన ఏ పనులు చేస్తున్నాడు, నోటితో పలికే మాటలు ఏంటి, చేసే పనులు ఏంటిది. ఈ రోజు నాకు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది మేమా అన్నది కూడా తెలుస్తున్నది. మరి గతంలో ఉన్నప్పుడు వంటి ప్రభుత్వంలో అదే విద్యార్థులకు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ మంచి హై టాపర్స్కి సిఓఈ క్యాంపస్లు పెట్టేది, వాటిని తీసేస్తారు. వాళ్ళకి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఫెనేషియానే ఉండే, దాన్ని తీసేస్తారు. పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారా లేదా అన్నది ఒక విజిలెన్స్ టీంను పెట్టుండే, ఆ టీంను కూడా తీసేస్తారు. మరి పిల్లలకు సంబంధించిన మంచి ప్రోగ్రామ్స్ సంబంధించిన అన్ని తీసేసి మీరే ఈరోజు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. నేను మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియపరుచుకుంటున్నా. ఈరోజు ఆయన అన్నదానికి నేను ఎగ్జాంపుల్గా ఆయన జీవో నెంబర్ 17 తీసుకొచ్చి పిఎంయు విధానంలో సెంట్రలైజ్ చేసినప్పుడు 2024-25లో ఒక ఎగ్ టెండర్స్ గుడ్లను మాత్రమే డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకరికి ఇచ్చిండు. దాంట్లో గతంలో చేసిన దానికి దీనికి తేడా 2 మాటలలో చెప్తాను నేను. 2023-24 గతంలో కేసీఆర్ గారు కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వాలలో కూడా ఏ విధంగా జరిగిందో ఆ విధానంతో జరిగింది. అప్పుడు ఒక గుడ్డు ధర, ఇది క్లియర్గా కూడా మీరు ఎక్స్ప్లెయిన్, దీన్ని కూడా మీరు బయట తెలంగాణ ప్రజలకు కానీ బయట సమాజానికి కానీ తెలియపరచాలి అన్నగారు. ఎందుకంటే ₹4.80 మేము గుడ్డు వేసినాం అప్పుడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024-25లో ఆయన పెట్టిన పిఎంఈ విధానంలో ఇన్స్ట్రక్షన్స్ ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉండాలి, ₹1,00,000 ఈఎండీలు ఉండాలి, టవర్ను బాధించుకున్న తర్వాత వాళ్ళు పౌల్ట్రీ ఫామ్లు కలిగి ఉన్న వాళ్ళు ఉండాలన్నారు. మరి ఈ బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఎవరు కూడా పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి, అంత ఆస్తిపాలు ఎవరు లేరు. అట్లా అని ఆయనకి ఇచ్చిండు. ఆ విధంగా ఆయనకి ఇవ్వడం వల్ల ఒకవేళ ఇప్పుడు ఎగ్ టెండర్ ద్వారా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, మధ్యలో ఉన్న ఒక ట్రేడర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. ₹4.80 పౌల్ట్రీ ఫామ్ నుంచి ట్రేడర్ దగ్గర నుంచి ఒక టెండర్ దారుని దగ్గరికి ₹4.80 గుడ్డు వచ్చినప్పుడు డైరెక్ట్ పౌల్ట్రీ ఫామ్కి ఇస్తే అతను ఎంతకి వేయాలి? మరి అసలు 3.5కే రావాలి కదా ఆ గుడ్డు. మరి నువ్వెంతకి ఇచ్చినావు? ₹6.05 నువ్వు గుడ్డును టెండర్ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను హన్మకొండ జిల్లాలో ఉండి మాట్లాడుతున్నా కనుక నేను హన్మకొండ జిల్లా ఒక్కదాని గురించే చెప్తాను. ఇంకా మరి ఒక్క గుడ్డు మీద ₹2 నుంచి ₹2.5 నష్టం నువ్వు చేసి దాదాపు అన్ని గురుకులాలు, ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండలో అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కేజీబీపీలు కావచ్చు, ఇంకా ఎస్ఎంహెచ్ఎస్, ఈ హాస్టళ్లలో చూసుకున్న విద్యార్థులు దగ్గర 30-35 వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. మరి 30,000 మందికి దగ్గర ఎన్ని రూపాయల నష్టం కలిగిస్తున్నావు నువ్వు? ఒక స్టూడెంట్ పర్ క్యాపిటల్ ప్రకారం వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి ₹58 ఉంటుందండి. దానిలో గుడ్డులే నువ్వు ₹2 కొట్టేవి. మరి నువ్వు స్టూడెంట్లకు మంచి న్యాయం చేసే వ్యక్తివి అయితే పౌల్ట్రీ ఫామ్ ఉన్న వ్యక్తికే నువ్వు ఇచ్చినప్పుడు ₹4.80 ఒక టెండర్ దారు 2023లో చేసిన రేటుకు నువ్వు తక్కువ వేయాలి, కానీ ₹6.05 ఎట్టి చేయగలిగినావు. మరి దీని నీ కమిషన్ వాటెంత?
కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? అక్కడ ఉన్నటువంటి ఏం తెలియని లక్ష్మణ్ గారికి ఇవన్నీ తెలివాయి కదా, అవన్నీ పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు? అంతకుముందు గతంలో పిల్లలను ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, అమెరికా వివిధ దేశాలకు పంపించేవాళ్ళు చదువు కోసం. నువ్వేం చేస్తున్నావు? అంతకుముందు గుడిసెలో ఉన్న బిడ్డ కూడా, గల్లీలో ఉన్న బిడ్డ ఢిల్లీ దాకా పోగలిగింది. గుడిసెలో ఉన్న బిడ్డ కూడా డాక్టర్ కాగలిగింది. నువ్వు ఆ గౌన్తోటిలో ఉన్న డాక్టర్కి సంబంధించినవి కూడా తీసేస్తేవి. మరి నువ్వేంకేం చేసినావయ్యా మరి పిల్లలకు? ఈరోజు పిల్లల నాశనాన్ని కోరుతున్నాను కేటీఆర్ గారు అంటారు. సిగ్గుండాలి అనడానికి కొంచెం అన్న. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100కు 200% పిల్లలు చాలా లబ్ధి పొందిండ్రు. మంచి మంచి చదువులు చదివిండ్రు. ఊహించని కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పిల్లల పక్క పండు కూర్చొని చదివిండ్రు. అప్పుడున్న గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోని అన్ని రకాల ఫెసిలిటీస్ పొందిండ్రు.